ఎందుకు వాడతారు అంటే లైక్ రెడ్యూసెస్ ద సర్ఫేస్ టెన్షన్ని తగ్గించడానికి. మోర్ దాన్ దాట్ వన్ ఇంటర్ఫేస్ని పెంచడానికి, వన్ ఇంటర్ఫేస్ సిస్టమ్ని తేయడానికి. దే ఆర్ ఆల్సో స్టెబిలైజెస్ వన్ ఆర్ మోర్ ఇంటర్ఫేస్ బై ద ఫార్మింగ్ ఆఫ్ ఒక అబ్జార్బ్డ్ లేయర్ని ఫామ్ చేస్తే సో దాట్ ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయొచ్చు ఆర్ వన్ ఆర్ మోర్ని ఇంటర్ఫేస్ని కూడా స్టెబిలైజ్ చేయొచ్చు. సో దాట్ యూజ్ చేస్తారు. లైక్ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయంటే సర్ఫాక్టెంట్స్ కాస్మెటిక్స్లో సర్ఫాక్టెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ కాస్మెటిక్స్. 5 యూజెస్ ఉంటాయి. లైక్ డిటర్జెన్సీ, ఫోమింగ్, ఎమల్సిఫికేషన్, వెట్టింగ్, సొల్యుబిలైజేషన్. డిటర్జెన్సీ అంటుంది అంటే ఫోమ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎమల్సిఫికేషన్ అంటే స్మూత్ చేస్తూ ఉంటుంది. వెట్టింగ్ లైక్ ఒక వెట్ అనేది ఉంటుంది అంటే లైక్ వాటర్ పోసినప్పుడు ఎలా ఉంటుందో లైక్ ఆ సర్ఫాక్టెంట్ అనేది క్రియేట్ చేస్తే సాల్యుబిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఏదైనా సాల్యుబిలైజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ లైక్ సర్ఫాక్టెంట్స్కి యానియానిక్, క్యాటయానిక్, నాన్ యానిక్. క్లోవ్ ఆయిల్ కూడా. నెక్స్ట్ శాండిల్వుడ్ ఆయిల్, అంబెరిడైట్, అంబెరెట్ ఆయిల్ కూడా, అంబెరెట్ ఆయిల్. ఓకే. నెక్స్ట్ ప్రిజర్వేటివ్స్ ఏమేమి ఉండొచ్చు అంటే ఆర్గానిక్ యాసిడ్స్, నెక్స్ట్ ఇంకా బెంజోయిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, నెక్స్ట్ ఆల్డిహైడ్స్, ఫార్మాల్డిహైడ్ వల్ల ఐసోప్రోపైల్ ఆల్కహాల్, నెక్స్ట్ ఫినోలిక్స్ లైక్ ఫినాలిక్స్లో క్రిసోలు, ఫినోలు, థయోమెరిసోలు, వానిలిన్ ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎక్సిపియన్స్ అంటే ఎక్సిపియన్స్ ఆర్ ద హెర్బల్ ఎక్సిపియన్స్ ఆర్ దట్ ఇన్యాక్టివ్ సబ్స్టాన్సెస్ యూజ్డ్ యాజ్ ద మీడియం ఫర్ ద డెలివరింగ్ ఆఫ్ ఎ మెడికమెంట్ అది టర్మ్డ్ యాజ్ ఎక్సిపియంట్. దీంట్లో మనం ఇన్యాక్టివ్ సబ్స్టెన్స్ వాడతాం. ఏదో ఒక మీడియంలో పనిచేస్తే ఒక డెలివరీ చేయడానికి దేనికి ఒక మీడియంని. సో దాట్ టర్మ్డ్ యాజ్ ఎక్సిపియంట్. ఆఫ్ ఎక్సిపియంట్ దే షుడ్ బి స్టేబుల్, నాన్ టాక్సిక్. ఇది స్టేబుల్గా ఉండాలి, నాన్ టాక్సిక్గా ఉండాలి, నాన్ ఇరిటెంట్ ప్రాపర్టీస్, థర్మోస్టేబుల్, ఫిజికల్లీ, కెమికల్లీ, థెరప్యూటికల్లీ ఇన్యాక్టివ్ ఉండాలి. ఏ పరంగా కూడా ఇన్యాక్టివ్గానే ఉండాలి. నెక్స్ట్ హై ఫ్లెక్సిబిలిటీ ఉండాలి రెగ్యులేటరీ అథారిటీస్ ప్రకారంగా. నెక్స్ట్ అప్రూవ్డ్ బై RA అండ్ రెగ్యులేటరీ అథారిటీస్. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసరికి టు యాడ్ ద బల్క్నెస్ ఇన్ ద ఫార్ములేషన్స్ అండ్ ఎన్హాన్స్ ద పేషెంట్ కాంప్లిమెంట్స్ అండ్ కంప్లైంట్స్ని తగ్గడానికి. నెక్స్ట్ ఎన్హాన్సెస్ ద డ్రగ్ సాల్యుబిలిటీ, బయోలబిలిటీ, అవాయిడ్ ద డ్రగ్ డిగ్రేడేషన్, మాడిఫైడ్ ద pH, osmolarity, liquid drug dosage form, helps in the masking of unpleasant taste, odor, color, helps in the maintain of the stability, like biocompatible, economic advantage వచ్చేసరికి. నెక్స్ట్ ఈజీ అవైలబుల్, biodegradable, that non-irritant, chemically modified. Disadvantage వచ్చేసరికి they are proven to be microbial contamination which leads to the chemical degradation. మైక్రోబియల్ కంటామినేషన్ ఆపట్లేదు. సో దట్ డిగ్రేడేషన్ అయిపోతుంది. పాసిబుల్ టు హెవీ మెటల్ కంటామినేషన్స్ ఒక్కొక్కసారి అయిపోతుండొచ్చు. సో దట్ ఇక్కడ ప్రాపర్టీస్ అనేవి ఇంపార్టెంట్. దీస్ ఎక్సిపియన్స్ అనేవి అసలు ఏంది అంటే లైక్ ఇది ఒక నాన్ ఇన్యాక్టివ్ ప్రోడక్ట్ లైక్ డెలివరింగ్గా వాడతాము ఒక మెడికమెంట్ కోసం. ఫర్ ద డెలివరింగ్ ఆఫ్ ఎ మెడికమెంట్ రిటర్న్ టు నాన్ టాక్సిక్ అన్నీ ఉండాలి. థర్మోస్టేబుల్గా ఉండాలి. ఫిజికల్లీ, కెమికల్లీ, థెరప్యూటికల్లీ ఇన్యాక్టివ్గానే ఉండాలి. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండాలి. రెగ్యులేటరీ అథారిటీస్ ద్వారా కూడా పొంది ఉండాలి. ఇక్కడ ఎందుకు నాన్ ఇరిటెంట్ ఉంటుంది అన్నీ ఓకే, బట్ ఇక్కడ అన్నిటిలో ఇన్యాక్టివ్ ఎందుకు ఉండాలి అంటే ఇది వేరే యాక్టివ్ సబ్స్టాన్స్లో యాడ్ చేస్తున్నాం. సో దాట్ దాని ప్రాపర్టీస్ కలిగి ఉండాలి. బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అంటే ఇంటరాక్షన్స్ అనేవి అయితే